హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ రాధా టాక్స్. చాలామంది పలు తప్పులు చేస్తూ క్షమించమని కోరుకునేందుకు ఆలయానికి వెళ్తుంటారు. కొన్ని ఆలయాలకు భక్తులు భారీగా తరలి వెళ్లి మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. అయితే ఒక్కో ఆలయానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉందని అందరికీ తెలిసిందే. కొందరు దేవుణ్ణి విపరీతంగా నమ్ముతూ నిత్యం పూజలు ఉపవాసాలు పాటిస్తుంటారు. కొన్ని ఆలయాలకు వెళ్లి పూజలు చేస్తే కోరికలు నెరవేరుతాయని ఎంత దూరమైనా సరే వెళ్తుంటారు. పాపం పోగొట్టుకోవాలని దేవాలయాలకు వెళ్తారు. అలాగే సిద్ధాంతులు చెప్పే పరిహారాల కోసం తెగ డబ్బులు వెచ్చిస్తూ ఉంటారు. కొన్ని రకాల దానాలతో కూడా పాపాలు పోగొట్టుకునే యత్నం కూడా చేస్తారు. ఇదిలా ఉంటే ఒక ప్రాంతంలో పాపం పోగొట్టుకున్నట్లుగా ఒక సర్టిఫికేట్ ఇచ్చే ఆలయం ఉందట. ఈ విషయం తెలిసిన వారంతా ఇలాంటి ఆలయాలు కూడా ఉంటాయా అని షాక్ అవుతున్నారు. వివరాల్లోకి వెళ్తే ఈ ఆలయం రాజస్థాన్ లోని ప్రతాప్గఢ్ లో ఉంది. శతాబ్దాలుగా తీర్థయాత్రలకు ప్రసిద్ధిగాంచిన ఆలయం ఇదేనట. దీనికి గిరిజనులు హరిద్వార్ అని కూడా పిలుస్తుంటారట. ఈ ఆలయంలో ఎన్నో ఏళ్లుగా పాపం పోయినట్లుగా ధృవీకరణ పత్రాలను ఇచ్చే ఆచారం ఉంది. దీన్ని గౌతమేశ్వర మహాదేవ్ పాప విమోచన తీర్థంగా కూడా పిలుస్తూ ఉంటారు. ఇక్కడ మందాకిని పాప విమోచని గంగా కుండ్ అనే రిజర్వాయర్ ఉంది. దీనిలో స్నానం చేస్తే సర్వ పాపాలు పోతాయనేది భక్తుల అపార నమ్మకం. ఈ గుడిలోని కేవలం 12 రూపాయలు చెల్లించి వాటర్ ట్యాంక్ లో స్నానం చేస్తే పాప విమోచన పత్రం ఇస్తారు. ఈ మేరకు ఆలయ పూజారి మాట్లాడుతూ చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి గ్రామస్తులు చుట్టుపక్కల ప్రాంతాలు ప్రజలు కూడా వస్తూ ఉంటారు. వీరందరికీ పాప విమోచన ధృవీకరణ పత్రం కూడా ఇస్తామని తెలిపారు. ప్రతి ఏడాది ఈ గౌతమేశ్వర ఆలయంలోని దాదాపు 250 నుంచి 300 దాకా పాప విమోచన ధృవీకరణ పత్రాలను ఇవ్వడం జరుగుతుందట. ఈ ఆచారం దేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కొనసాగుతున్నట్లు అక్కడ దేవాలయ అధికారులు చెప్తున్నారు. ప్రతి ఏడాది వేలాదిగా భక్తులు తరలి వస్తుంటారని, కేవలం పాపం పోగొట్టుకోవడం కోసమే కాక పూజలు కూడా నిర్వహిస్తారని తెలిపారు. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.